జన్ ధన్, జన్ ధన్ ఖాతాలలో 2.75 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా జన్ ధన్ ఖాతాల్లో 2.75 లక్షల కోట్లు ఉన్నాయని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. ఈ లెక్కన ఒక్కో ఖాతాలో సగటున రూ. 4,815 ఉన్నట్లు అవుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3.67 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులకు బదిలీ చేసినట్లు చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో ఈ విషయాలు మాట్లాడారు. భారతదేశ ఆర్థిక సమ్మిళితత్వ ప్రయాణాన్ని నాగరాజు ఒక అద్భుతంగా వర్ణించారు. 2014లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందన్నారు. దీనివల్ల దాదాపు 57 కోట్ల మంది బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చారన్నారు. 78.2% జన్ ధన్ ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. అలాగే మొత్తం ఖాతాలో 50% మహిళలు చెందిన వారిని కూడా అన్నారు. ఈ ఖాతాలు ఓపెన్ చేసినప్పుడు ప్రభుత్వం కొంత డబ్బులైతే ఇస్తుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ పథకాలకు సంబంధించి కూడాను అంటే ఈ ఖాతా ఉంటే అటు గ్యాస్ కూడా రాయితీలో ఇవ్వడం అయితే జరుగుతుంది. కరోనా టైంలో కూడా రాయితీ అయితే ఇచ్చారు. అదేవిధంగా దాంతోపాటు ఈ పథకం ఉన్న వారికి అంటే ఈ ఏదైతే ఖాతా జన్ధన్ ఖాతా ఉందో వారందరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఖాతాలకే వేస్తారు కాబట్టి ఈ ఖాతాలను చాలా ముఖ్యం అని చెప్పేసి ఈ ఖాతాలు ఉండడం వల్ల పేదలు పేదలను గుర్తించడం ఈజీ అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మొత్తంగా దాదాపు 3 కోట్ల వరకు ప్రజెంట్ అయితే ఖాతాల్లో అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు డబ్బులు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్